వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన సమయం నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు సిలువలో పలికిన దేవుడు పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నుంచుని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ప్రార్థన చేసుకుని వాక్యంలో బహున్నతుడు ఆ మంచి కాపరి దేవాది దేవ, ఇంతవరకు దేవా ఇదిగో తండ్రి సిలువలో పలికిన 2 మాటలు పలికినది నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ బిడ్డలిద్దరినీ దేవా నీ పరిశుద్ధాత్మతో నింపి వారి ద్వారా మాకు తెలియజేసిన గొప్ప మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ఎన్నిక లేని యోగ్యత లేని నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ సిలువ చాటు నన్ను భద్రపరిచి దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపి దేవా నువ్వు మాట్లాడమని, నీవే నీ స్వరాన్ని వినిపించమని, నోటు మాధ్యం గల నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, సిలువలో పలికిన ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాటలు 7 మాటలు మనం చూసినప్పుడు ఆయన చివరిగా పలికిన మాటలు, ఈ లోకానికి మనకి చెప్పిన ముఖ్యమైన 7 మాటలు. అందులో మొదటి మాట చూసినప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక అని అద్వితీయ కుమారుడైన ఆయన తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. రెండోది చూసినప్పుడు మనం ఈ లోకంలో ఎలా సిద్ధపాటు అవ్వాలి, దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి దొంగ ద్వారా మనతో మాట్లాడుతున్న మాట. మరి 3వ మాట అయితే మనం చూస్తున్నప్పుడు ఆయన తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన ప్రేమించిన స్నేహితుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరికీ బాధ్యతలు అప్పగింతలు అప్పగిస్తున్నాడు. మనం చివరిలో అంతిమ యాత్రలో మనం మాట్లాడే మాటలు ఇవి. కానీ ఆయన అంతవరకు ప్రార్థన చేసి శిష్యుని చేర్చుకోవాలి, దొంగని చేర్చుకోవడం చూస్తున్నాం. 3వ మాట అయితే ఈ లోకంలో ఉన్న మనకి కొన్ని బాధ్యతలు అప్పగింతలు తన కుమారుడికి కుమార్తెలకి ఎలా ఉండాలో ఆయన తెలియజేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు అంటే తనను ప్రేమించిన తన తల్లి దగ్గరగా ఉంది. తను ప్రేమించిన శిష్యుడు ఎక్కడున్నారంటే ఆ సిలువకు దగ్గరగా నిలుచున్నారంట. వారిని చూసి అంటున్నాడు, వాళ్ళ యొక్క బాధని చూస్తున్నాడు. ఆ తల్లి ఎంతగా బాధపడుతుందంటే తన కుమారుణ్ణి ఆ విధంగా చూస్తున్నప్పుడు ఆ తల్లి కన్నీరు కారుస్తుంది, బాధపడుతుంది, గుండె బద్దలైపోతుంది. అటువంటి స్థితిలో ఉన్న తన తల్లిని చూసి ఆమెను ఎవరు ఓదార్చగలుగుతారు అనే పరిస్థితిని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ లోకంలో తల్లి చేసే గొప్ప ప్రేమ ఎవ్వరికీ ఉండదు. తల్లి వంటి గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవ్వరి దానిని మనం పోల్చలేం. ఆ తల్లి ఈ లోకంలో ప్రతి స్త్రీ కోరుకునేది ఏంటంటే తల్లి పాత్ర కంపల్సరీ కావాలని కోరుకుంటుంది. అది ఎంత చిన్న పిల్లైనా సరే అది పెరిగి పెద్దదయ్యే వరకు తల్లి బాధ్యత నిర్వర్తించే వరకు ఆ పాత్ర చాలా విలువైన పాత్ర. ముందుగా తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత అది స్త్రీగా ఉన్న ఆమె తల్లి చాటున, తండ్రి చాటున, భర్త చాటున, కుమారుడి చాటున జీవిస్తూ ఉంటుంది. కానీ ఈ చాటును జీవిస్తున్నప్పుడు ఈ సమయంలో ఒక విషయం జరుగుతుంది. ఏంటంటే అంతవరకు తండ్రి చాటున, తల్లి చాటున ఉన్న ఆవిడ, భర్త చాటున ఉన్న ఆవిడ పిల్లలు పుట్టాక ఆవిడకంటూ ఒక బాధ్యత ఏర్పడుతూ ఉంటుంది. ఆ పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఆ తల్లి ఏంటంటే అధికారం పొందుకుంటుంది, బాధ్యత పొందుకుంటుంది. అంతవరకు భర్త చెప్పిన విషయాలే, తల్లి చెప్పిన విషయాలే, తండ్రి చెప్పిన విషయాల్లో ఉంటుంటే ఆ ఇంటి పాత్ర అంతటినీ పోషించగలిగే బాధ్యత ఆ తల్లికి వచ్చేస్తూ ఉంటుంది. తండ్రికి పిల్లలకి మధ్యలో ఒక స్తంభముగా నిలబడుతుంది, మధ్యవర్తిగా ఉంటుంటుంది. ఆ పిల్లలు ఏమిటారంటే అమ్మ చెబితేనే చేస్తాం, అమ్మ తీసుకెళ్తేనే వెళ్తాం, అమ్మతోనే ఉంటాం అని అంటున్న తరుణంలో తండ్రికి పిల్లలకి మధ్యలో తల్లి బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కుటుంబంలో ఆ తల్లి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అటు తండ్రిని బ్యాలెన్స్ చేస్తుంటుంది, ఇటు పిల్లల్ని బ్యాలెన్స్ చేస్తుంటుంది. ఆ తండ్రికి ఎప్పుడైనా పిల్లల మీద కోపం వచ్చినా అడ్డుగా తల్లి వెళ్ళిపోతుంటుంది. అటువంటి ఆ పాత్ర చాలా విలువైన పాత్ర. వాళ్ళు
భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వడానికి కూడా ఆ తల్లి ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ చూసినప్పుడు మరియమ్మ గురించి చూసినప్పుడు ఆమె ప్రధాన గబ్రియలు దూత ద్వారా వార్త పొందుకుంది. దయాపాత్రుల నీకు శుభమని పలికిబడి, అంతేకాకుండా ఆవిడి పరిశుద్ధాత్మ గర్భము ధరించి ఒక కుమారుని కన్న తర్వాత ఆవిడ దగ్గరికి జ్ఞానులు వచ్చారు, దేవదూతలు వచ్చారు, గొల్లలు వచ్చారు. ఈ మాటలు, ఈ విషయాలన్నీ తన హృదయంలో దాచుకుందంట. మనం చూసినప్పుడు ఆ హృదయంలో దాచుకోవడం అనేది మనం చూస్తున్నాం, బైబిల్ వాక్యంలో ఉంది. ఆ మాటలనే లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకుందంట. ఏంటి, ఇంత పరిశుద్ధాత్మతో గర్భము పొందుకున్న ఆ కుమారుడు ఈ సమయంలో, ఈ క్షణంలో ఎక్కడున్నాడు అంటే ఆయన శిలువ మీద రక్తం కారుస్తూ భయంకరంగా ఒళ్ళంతా కొరడా దెబ్బలతో నలిగిపోయి ఆ శరీరము కృషించిపోయినట్లు రక్తమంతా చెమటకు నీరు కూడా రక్తముగా మారి కారుతున్న సమయాన్ని ఆ తల్లి చూస్తుంది. అంతేకాకుండా వీళ్ళు యేసుప్రభు గారు పుట్టిన తర్వాత 8వ దినాన సున్నతి పొందడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సిమియోను అనే ప్రవక్త ఆయన అంటాడు, అమ్మా నీ గర్భములో, నీ హృదయములో ఖడ్గము దూరుతుంది. ఒక ఖడ్గము, లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది, నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని ఆయన తన తల్లి అయిన మరియతో చెప్తాడు. అవును, ఈరోజు ఆ ఖడ్గము దూరిపోయింది. ఎందుకంటే తల్లి ఏమో ఇక్కడి నుంచి ఉంటే ఆ కుమారుడు శిలువ మీద ఉంటున్నాడు భయంకరమైన పరిస్థితుల్లో. అంతవరకు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు నలిగి ముద్దగా అయిపోయాడు. లేత మొక్క వలె ఉన్న ఆ కుమారుడు రక్తాన్ని కారుస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ తల్లి హృదయం భయంగా కొట్టుకుంటుంది, బాధగా కొట్టుకుంటుంది. ఏమవుతుంది నా కుమారుడికి పరిస్థితి? ఎందుకంటే నిన్నటి వరకును ఆ కుమారుణ్ణి అందరూ హోసన్నా జయము, హోసన్నా జయము అని పిలిచిన వారు ఈరోజు సిలువేని కేకలు వేసి సిలువ ఎక్కించి ఆయనని మరణానికి అప్పగించారని ఎంతగా బాధపడుతుందంటే, అలాగే ఆయన కీర్తంట సిరియా దేశమంతటా వ్యాపించింది. ఏ కీర్తి? ఆయన స్వస్థత స్వస్థరాలు, ఆయన అనేక మందిని స్వస్థపరచడం, చనిపోయిన వాళ్ళని లేపడం, అలాంటివన్నీ జరిగిన గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి ఆ తల్లిని పొగిడిన వారు ఈరోజు ఆ తల్లి యొక్క బాధ ఎవరికి చెప్పుకోలేకపోతుంది. ఈ నిన్నటి దినం వరకు సంతోషంగా సాగిన జీవితం ఈరోజు భయంకరంగా ఆ సిలువలో తన కుమారుడు ప్రాణం విడుస్తుంటే ఆ తల్లి ఎంతగా మదన పడుతుంది. తను ఓదార్చే వారే లేరు, తన బాధను అర్థం చేసుకునే వారే లేరు. అటువంటి స్థితిలో ఒక్కరే ఒకరు తన ప్రాణాన్ని ప్రేమించిన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు యేసుక్రీస్తు. ఈరోజు మనల్ని కూడా ఆయన ప్రేమిస్తున్న దేవుడు, ఆయన మనం రక్షించిన దేవుడు. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న పాపుకి దేవుని శక్తి ఉన్నది. అవును, దేవుని శక్తి మనతో నింపుతున్నాడు. అటువంటి శక్తిని ఆ తల్లికి ఇస్తున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాన్ని అప్పగిస్తున్నాడు. యోహాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే, యోహాను తన రొమ్మున ఆనుకునే ఉండే అంతగా ప్రేమించే శిష్యుడండి. అంతగా అంటే ఆ ముందు రోజు రాత్రి ఆ బల్ల ఆరాధనలో, ప్రభురాత్రి భోజనంలో ఇదిగో ఎవరు నిన్ను సిలువకు అప్పగిస్తారు అని అడుగుతున్నప్పుడు ఆ పేతురు అడుగుతున్నాడు, సైగ చేసి అడుగుతున్నాడు యోహాన్ని. ఎందుకంటే యోహాను యేసు ప్రభువుకి రొమ్మున ఆనుకున్న స్నేహితుడు, అటువంటి ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడు, నమ్మకంగా ఉన్న స్నేహితుడు. ఎంత నమ్మకంగా అంటే ఆయనకి తెలుసు ఆయనని ఆ మరుగుతున్న నూనెలో కడాయిలో పెట్టి మరిగిస్తున్నా సరే యేసుక్రీస్తుని విడిచిపెట్టలేని అంతగా యేసుక్రీస్తుని ప్రేమించిన యోహాను శిష్యుడు తన కళ్ళను పీకి ఆ పరదేశంలో ఉంచినప్పుడు కూడా ఆ దీవిలో ఉంచినా కూడా ఆయన యేసు ప్రభు గారిని విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు పొందినా ఆయనను ప్రేమించి నమ్మకంగా ఉన్న వాళ్ళకే ఆయన బాధ్యతలు అప్పగిస్తాడు. ఆ బాధ్యత తల్లి యొక్క బాధ్యతను తన కుమారుడికి అప్పగిస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా
మనల్ని కూడా ఆయన యొక్క బాధ్యత మనకు అప్పగిస్తున్నాడు. నేను నమ్మకంగా ఉంటే ఆయన యొక్క పరిచర్య మనకు అప్పగిస్తాడు. ఆయనలో మనల్ని కొనసాగిస్తుంటాడు. తల్లి ఎంతగా ప్రేమించిన తల్లిని నమ్మకంగా ఉన్న ఆ శిష్యుడికి అప్పగిస్తున్నాడు. అతను ఆయన పరలోక దర్శనాలు చూశాడు. ఈ దేవుని యొక్క రాకడ యొక్క దర్శనాలు చూడగలిగేటంత దేవుని మనసు కలిగిన శిష్యుడిని అప్పగిస్తున్నాడు. మనల్ని కూడా దేవుడు అటువంటి కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఈరోజు నీ గురించి నా గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. స్త్రీ తన గర్భంలో పుట్టిన కుమారుని కూడా మర్చిపోతుందేమో కానీ నిన్ను మరవను అంటున్నాడు. అంటే తల్లి ప్రేమ అంత గొప్పది. తల్లి ప్రేమకు సాటి లేనిది. ఆ తల్లి ప్రేమను తల్లి అసలు మర్చిపోదు. చాలా ప్రేమిస్తుంది. తనకేమైనా పిల్లవాడికి ఏమైనా ఆపద వస్తుంది అంటే తనే అడ్డుగా వెళ్ళిపోతుంది. తనే అన్ని తనకు ఆ ప్రాణహాని కూడా తను చేసుకుంటుంది. అటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపలేరు. కానీ ఆ ప్రేమను మించిన ప్రేమ నేను చూపిస్తున్నానని ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిని ప్రేమ మించిన ప్రేమ కన్నా మన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమలో మనం ఉన్నప్పుడు, ఆయన నమ్మకంలో మనం ఉన్నప్పుడు ఆయన యొక్క బాధ్యతలు మనకు అప్పగిస్తాడు. మనం ఇలా ఉంటున్నప్పుడు మనం ఈ లోకంలో ఆయన అద్వితీయ కుమారుడే, ఆశ్చర్యకరుడే, ఆలోచనకర్తే, సమాధానకు అధిపతే. కానీ ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. అవును, మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, సాధారణంగా మనం ఉంటున్నప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులను సన్మానించాలి. మనకి మేలు కలగాలన్నా, దీర్ఘాయుష్మతు కలగాలన్నా తల్లిదండ్రులను మనం సన్మానించాలి. మరి నిర్మాకాండము 20:12 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 అంటున్నాడు, తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి జీవిస్తూ ఉండాలి. మనల్ని ఎంతగా ప్రేమించారో, మనం ఎదగడానికి, మనకు బంగారు భవిష్యత్తు వేయడానికి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ముదిమి వచ్చే వరకు మనము కూడా వాళ్ళ యొక్క బాధ్యతను మనం స్వీకరిస్తూ ఉండాలి. వాళ్ళు ఎంతగా చంటి పిల్లలమైన మనల్ని వాళ్ళ చేతిలో ఎలా అయితే పెంచుకున్నారో మనము కూడా తల్లిదండ్రులను వారి ముదిమి వచ్చే వరకు వాళ్ళని మన చెంకనెత్తుకొని పెంచేవారిగా ఉంటున్నప్పుడు మనకు మేలు కలుగుతుంది, మనకు దీర్ఘాయుష్ కలుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క బాధ్యత కాకుండా మరి ఎలా అయితే యోహానికి తన తల్లిని అప్పగించాడో మనల్ని కూడా ఆధ్యాత్మిక కుటుంబం, ఆత్మీయ కుటుంబముగా మనం ఎదుగుతూ ఉండాలి. లోకంలో చూస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక సంఘముగా ఏర్పడ్డాం, విశ్వాసుల యొక్క గుంపుగా మనం ఉంటున్నాం. అంటే ఇది కూడా ఒక సంఘమే. తండ్రి ఒక సంఘం, తల్లి ఇలా మనకు ఉంటున్నారు. తండ్రి తల్లి మనకు ఉంటున్నప్పుడు మనం ఈ లోకంలో, ఈ సంఘములో, ఈ విశ్వాస గుంపులో, ఈ సమాజంలో ప్రతి దినము అపోస్తులు ఎలా అయితే వాళ్ళు ప్రతి దినము వారు రొట్టె విరుచుచు వారు ఎలా అయితే ఒక కుటుంబముగా కలిసి ఉన్నారు, మనము కూడా ఈ లోకంలో ఆధ్యాత్మిక కుటుంబంగా ఒకరితో ఒకరు మనం సమాధానం కలిగి జీవిస్తూ ఉండాలి. ఎంత గొప్ప దేవుడు అండి. 3 చూసినప్పుడు మనకు శ్రమ కలిగినప్పుడు, మహావేదన కలిగినప్పుడు మనం చూడం. కానీ యేసు ప్రభు గారు అంత బాధలో ఉన్న, సిలువలో తన ప్రాణాన్ని విడుస్తున్నా సరే తన కుటుంబం కొరకు, తన తల్లి కొరకు ఆలోచిస్తున్నాడు. మనము కూడా మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు వేదన కలిగినప్పుడు మనము వచ్చిన కన్నీరు బాధతోటి మన కళ్ళన్నీ కన్నీరుతో నిండిపోయి దేవుని దగ్గర మన కోసం ప్రార్థన చేసుకుంటాం. కానీ ఈ సమయంలో దేవుడు ఎలా అయితే తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడో, తన ప్రేమించే శిష్యుని జ్ఞాపకం చేసుకున్నాడో, ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని మన కొరకు చివరి రక్తపోటు వరకు ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు అండి. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ సిలువలో శక్తిని మనం పొందుకుంటున్నాం. ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం నిలబడుతున్నాం. కాబట్టి మనము కూడా శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా మన పక్కన వారిని బలపరిచే విధంగా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ఎంత శ్రమలో ఉన్నా, మహావేదనలో ఉన్నా, తన మరణం వరకు వచ్చిన ఆయన తన తల్లిని శిష్యుడిని జ్ఞాపకం చేసుకొని బాధ్యత ఎలా అయితే అప్పగించి వారి కొరకు వారి గురించి ఆలోచిస్తున్నాడో, మనము కూడా మన చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచిస్తూ, వారి గురించి ప్రార్థన చేస్తూ, వారి అవసరతలు తీర్చేవారిగా మన బాధ్యత కూడా చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులకు లోబడి ఎలా అయితే యేసు ప్రభు గారు ఈ లోకంలో జీవించారో మనం కూడా దేవుని సన్నిధిలో ఆయనకు లోబడి జీవించే జీవితాన్ని పొందుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ కుటుంబంతో, విశ్వాస సహవాసంలో ఆయనతో, మన సంఘంతో కలిసి మనం ఎదుగుతూ ఉండాలి. మన చుట్టూ ఉన్న వారి కొరకు, వాడు ఉన్న శ్రమలోని మరి శ్రమలో కూడా
మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మరి చివరిగా చూసినప్పుడు ఆ బాధ్యత అప్పగించిన వెంటనే మరి యోహాను, అక్కడ ఎంతోమంది తనకి శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు గారికి తల్లికి తనకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు కూడా ఉన్నారు. అయినా సరే ఆ బాధ్యతను నమ్మకంగా ఉన్న శిష్యుడికి అప్పగిస్తున్నప్పుడు ఆయన వెంటనే ఆ గడియ నుండే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఆ గడియ నుండే, ఆ సమయం నుండే మనకి ఇచ్చిన బాధ్యత కూడా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నీతో సహవాసం చేసి నీకేమైనా బాధ్యత అప్పగించినప్పుడు, సంఘాన్ని గురించి కానీ లోకాన్ని గురించి కానీ ఈ దేవుడు ఎవరి గురించైనా నీకు ఏమైనా బాధ్యత అప్పగిస్తే వెంటనే మనం విధేయత చూపిస్తూ ఉండాలి. ఆ మాటకు విధేయత యోహాను చూపించి తల్లిని వెంటనే ఆ గడియ నుండే చేర్చుకున్నాడు. మనము కూడా ఆ విధేయత చూపించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆశింపబడతాం. ఆయన బలిష్టమైన హస్తము కింద మనము వినయ విధేయతలు కలిగి ఉండాలి. ఆయన మనం చెప్పినప్పుడు ఆలస్యం చేయకూడదు. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క నమ్మకానికి మన విధేయత చూపినప్పుడు దేవుడు మనల్ని కూడా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ లోకంలో మనం తల్లిదండ్రులకు లోబడి సన్మానిస్తూ ఆయన్ని గౌరవిస్తూ ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క సంఘ విశ్వాసులని ప్రేమించేవారుగా ఉంటూ ఉండాలి. శ్రమలో కూడా ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉంటూ ఉండాలి. దేవుడిచ్చిన బాధ్యతకు విధేయత చూపించాలి. ఇలా ఉంటుండగా చివరికి ఒక్క మాట చెప్తాను. ఈరోజు జరుగుతున్న యుద్ధాన్ని గురించి మనం మాట్లాడతాం. మనకి జరుగుతుంది ఇస్రాయేల్, అక్కడ జరుగుతుంది ఇరాక్కి ఇసాక్కి, మరి ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధంలో వాళ్ళిద్దరూ మనం తెలుసు, అన్నదమ్ములే అంటాం, కుటుంబం వస్తే అంటాం, కానీ వారి మన మధ్యలో జరుగుతుంది. అక్కడ జరుగుతున్నది ఇక్కడ మన దేశంలో కూడా జరుగుతుంది. మనకు తెలియకుండానే ఒక విషయాన్ని అయితే మనం చేస్తున్నాం. తల్లి సంఘం మేరీ మాత అంటాం, ఆవిడ గురి అంటాం. ఒకటి యోహాను గారు వాళ్ళు పెంతుకొస్తోళ్ళు అంటాం. ఒకటి తర్వాత బాప్టిస్ట్ సంఘం. ఎక్కువగా 3 సంఘాలు ఉంటున్నాయి, కానీ ఒకరికొకటి మనం పొందుకోవడం. కానీ ఇక్కడ తల్లిని కుమారుడికి అప్పగిస్తున్నాడు. ఆ ముగ్గురు ఉన్నది త్రియేక దేవుని దాంట్లోనే ఉన్నా సరే ఒకరికొకరు దూరంగా ఉంటున్నాం. ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో మనం ఉంటున్నప్పుడు తల్లిని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం ఎలా అయితే పిల్లలుగా ఉంటున్నప్పుడు వాళ్ళ తల్లిని ఎలా అయితే రిక్వెస్ట్ చేసి తండ్రి యొక్క ఆ దీవెన పొందుకోవాలని ఆశపడుతున్నారు, వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. తల్లికి వాళ్ళు మొర్ర పెడుతుంటారు, మేరీ మాతని ఒక దేవతగా కొలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి నిజమైన సత్యాన్ని మనం తెలియజేయాలి. యేసు క్రీస్తు యొక్క శిలువ యొక్క ప్రాముఖ్యత మనం తెలియజేస్తూ వాళ్ళని కూడా మనం చేర్చుకునే వారిగా ఉంటూ ఉండాలి. సంఘాలలో వస్తున్న ఈ గోలను, ఈ అసమానతను తీసివేసి సమాధానం కలిగి జీవించే వారిగా ఆయన ఎలా అయితే మనకి యోహానుని తల్లికి ఎలా అప్పగించాడో, యోహాను ఎలా అయితే తల్లిని అంగీకరించి ఆ గడియ నుండి తన బాధ్యతను తీసుకున్నాడో, మనము కూడా ఈ లోకంలో ఆయన ప్రేమను వ్యక్తపరిచే వారిగా ఉంటూ మనం ఒకరు సమాధానం, ఐక్యత, బంధం, అనుబంధంతో కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశించే దేవుడు. ఈ సమయాన్ని ఎన్నిక లేని, యోగ్యత లేని నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ సంఘాంతానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.